పీఎంఎస్ఎస్వి స్కాలర్షిప్ 2026కు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. నేను ఇంతకు ముందే ఈ వీడియో చేయడం జరిగింది, కానీ మళ్ళీ కామెంట్ చేసి అడగడం వల్ల నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. 26లో ఏమైనా మార్పులు వచ్చాయా, అదే విధంగా ఉందా ప్రాసెస్ అనేది నేను ఇప్పుడు ఈ వీడియోలో మీకైతే చెప్తాను. ముందుగా అసలు ఈ పీఎంఎస్ఎస్వి స్కీమ్ అంటే ఏంటో నేను ఇప్పుడు చెప్తాను. మన ఇండియన్ గవర్నమెంట్ ఓబీసీ, ఈబీసీ అలాగే డిఎన్టీ కేటగిరీలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులకు ఆర్థిక సాయం అందించేందుకు ఈ స్కాలర్షిప్ని అయితే ప్రారంభించడం జరిగింది. ఈ స్కీమ్ ద్వారా విద్యార్థులకు ఇయర్లీ 75,000 నుండి 1,25,000 వరకు అయితే ఈ స్కీమ్ ద్వారా విద్యార్థులకైతే అందుతుంది. ఇక ఈ స్కీమ్ పేరు వచ్చేసి మనకు పూర్తి పేరు పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్షిప్ అవార్డ్ స్కీమ్ ఫర్ వైబ్రెంట్ ఇండియా, అంటే పీఎంఎస్ఎస్వి అని దీన్ని షార్ట్ ఫామ్లో అంటారు. ఇక ముందుగా ఈ స్కీమ్కి ఎవరు ఎలిజిబుల్ అవుతారో నేను ఇప్పుడు చెప్తాను. ఈ స్కీమ్కి ఎలిజిబుల్ అవ్వాలంటే ఓబీసీ కేటగిరీ వాళ్ళు కావచ్చు, అలాగే ఈబీసీ అంటే ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాస్ వాళ్ళు కావచ్చు, డిఎన్టీ డీనోటిఫైడ్ అండ్ నొమాడిక్ ట్రైబ్స్ అంటే వీళ్ళు కూడా కావచ్చు. అలాగే దీనికి వీళ్ళంతా ఎలిజిబుల్ అవుతారు, అంటే ఈబీసీ, ఓబీసీ, డిఎన్టీ వీళ్ళంతా ఎలిజిబుల్ అవుతారు. దీనికి 9th క్లాస్ లేదా 11th క్లాస్ చదువుతున్న వారైతే ఎలిజిబుల్ అవుతారు. అది కూడా అంటే ఈ 9th, 11th క్లాస్ కూడా ఒక గుర్తింపు పొందిన పాఠశాలలో అయితే చదువుతూ ఉండాలి. ఇక వాళ్ళ ఫ్యామిలీ ఇన్కమ్ అంటే కుటుంబ వార్షిక ఆదాయం వచ్చేసి 2.5 లక్షల లోపే ఉండాలి. ఇక ఈ స్కాలర్షిప్ అమౌంట్ 75,000 నుండి 1,25,000 అన్నా కదా. 70,000 రూపాయలు వచ్చేసి 9th క్లాస్ చదివే వాళ్ళకైతే 75,000 రూపాయల వరకు అయితే వస్తుంది. ఇక 11th క్లాస్ చదివే వాళ్ళకైతే 1,25,000 వరకు అంటే సంవత్సరానికి అయితే రావడం జరుగుతుంది. ఇక ఈ స్కీమ్కి అప్లై చేసుకోవడానికి ఇంకా అఫీషియల్ లింక్ అయితే రాలేదు. అంటే దీనికి ఎవ్రీ ఇయర్ జూన్లో అయితే ప్రారంభం అవుతుంది, అంటే ఈ మంత్లో అయితే రావడం జరుగుతుంది. ఇది వచ్చిన తర్వాత మీరు ఆ డేట్ చూసి దాన్ని ఫాలో అయ్యి లాస్ట్ డేట్ చూసుకొని మనమైతే అప్లై చేసుకోవాలి. లాస్ట్ డేట్ వచ్చేసి దీనికి కంపల్సరీగా అక్టోబర్, నవంబర్ వరకు అయితే ఉంటుంది. అంటే జూన్లో అప్లికేషన్ స్టార్ట్ అయ్యి అక్టోబర్, నవంబర్ వరకు అయితే ఉంటుంది. మెరిట్ లిస్ట్ కూడా దాని తర్వాతనే విడుదలవుతుంది. ఏదైతే నవంబర్ ఉంటుందో దాని తర్వాత మెరిట్ లిస్ట్ అయితే విడుదల అవ్వడం జరుగుతుంది. ఇక దీనికి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ముందుగా దీనికి సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే ఉండేది, కానీ ఇప్పుడైతే చాలా సందర్భాల్లో ప్రీవియస్ క్లాస్ మార్కుల ఆధారంగా అంటే 9th వాళ్ళకు 8th క్లాస్ మార్క్స్ ఆధారంగా ఇక ఈ విధంగా అయితే చెక్ చేయడం జరుగుతుంది. దీంతోపాటు మెరిట్ లిస్ట్ ఆధారంగా అలాగే స్టేట్ వైజ్ సెలక్షన్ ద్వారా కూడా దీనికైతే సెలెక్ట్ చేసుకుంటారు. ఇక దీనికి అప్లై చేయడానికి ఏ డాక్యుమెంట్స్ ఉండాలో నేను ఇప్పుడు చెప్తాను. దీనికి అప్లై చేసుకోవాలి అంటే ఆధార్ కార్డు ఉండాలి, అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే ఉండాలి, దీంతోపాటు క్యాస్ట్ సర్టిఫికేట్, అలాగే ప్రీవియస్ మార్క్స్ మెమో అయితే ఉండాలి, అంటే ప్రీవియస్ ఇయర్కి సంబంధించిన మార్క్స్ మెమో ఉండాలి, బోనాఫైడ్ సర్టిఫికేట్ కూడా ఉండాలి, పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే ఉండాలి, బ్యాంక్ పాస్బుక్ కూడా ఉండాలి. వీటన్నిటితో పాటు మొబైల్ నెంబర్ కూడా అయితే కంపల్సరీ ఉండాలి. దీనికి ఎలా అప్లై చేసుకోవాలి అని అంటే దీనికి అఫీషియల్ వెబ్సైట్ అయితే ఉంటుంది. ఈ అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే డిస్క్రిప్షన్లో నేను ఇంకొక వీడియో లింక్ అయితే పెట్టడం జరిగింది, అంటే ఎలా అప్లై చేయాలి అని స్టెప్ బై స్టెప్ అయితే దాంట్లో అప్లై చేసి మరీ చూపించాను. కాబట్టి ఆ వీడియో చూసి మీరు ఎలా అప్లై చేయాలి అని మీరు చెక్ చూసుకోవచ్చు. ఒకసారి ఎలా అప్లై చేయాలి అనేది నేను బ్రీఫ్గా అయితే చెప్తాను. అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత ఎన్ఎస్పి వెబ్సైట్ ఓపెన్ చేయాలి. చేసిన తర్వాత అక్కడ న్యూ రిజిస్ట్రేషన్ పై అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీకు లాగిన్ అయితే అడుగుతుంది. లాగిన్ అయితే చేసుకోవాలి. లాగిన్ ఎలా చేసుకోవాలి, లాగిన్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది కూడా నేను ఆ డిస్క్రిప్షన్లో ఇచ్చిన వీడియోలో అయితే చెప్పడం జరిగింది. తర్వాత పీఎంఎస్ఎస్వి స్కీమ్ సెలెక్ట్ చేసుకోవాలి. అందులో మీ డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఈ డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత అక్కడ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి అని అడుగుతుంది. డాక్యుమెంట్స్ని కూడా మీరు ఏ డాక్యుమెంట్స్ అయితే అడుగుతుందో ఆ డాక్యుమెంట్స్ని అయితే మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నేను ఇందులో అడిగే డాక్యుమెంట్స్ అన్నీ నేను ఇందాక చెప్పిన దాంట్లోనే ఉంటుంది, అంటే ఏదైతే ఆధార్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇవి చెప్పాను కదా, వీటిలోనైతే ఉంటుంది. ఇక ఇవన్నీ అయిపోయిన తర్వాత సబ్మిట్ పై అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇక ఈ స్కీమ్లో మీరు తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలు అయితే ఉన్నాయి. అందులో కనీసం 30% స్కాలర్షిప్ అమ్మాయిలకు రిజర్వ్ చేసి ఉంటాయని ఈ స్కీమ్లో అయితే చెప్పడం జరుగుతుంది. ఇక దీంతో పాటు ఎవరైతే గవర్నమెంట్ లేదా రికగ్నైజ్డ్ స్కూల్స్లో చదివిన వాళ్ళకు మాత్రమే ఈ స్కీమ్ ఎలిజిబుల్ అవుతుంది. ఎవరైతే ఈ స్కీమ్కి అప్లై చేసే సమయంలో ఫేక్ డాక్యుమెంట్స్ పెడతారో వాళ్ళ అప్లికేషన్ కూడా రిజెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఇక స్కాలర్షిప్ అమౌంట్ మాత్రం డైరెక్ట్గా మీరు ఇచ్చే బ్యాంక్ అకౌంట్కి అయితే ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. నేను ఇప్పుడు చెప్పిన డీటెయిల్స్తో పాటు మీరు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన వీడియోని క్లిక్ చేసి అందులో చూసి మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.